శ్రీరామభద్రాయ నమః. మనము వరలక్ష్మీ దేవి విశిష్టతను చెప్పుకున్నాము. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ విధానము, ఈ వ్రతం యొక్క విశిష్టతను తెలుపుకునే ప్రయత్నం చేద్దాము. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించనంట, ఆరోగ్యం కావాలి అంటే భాస్కరుణ్ణి ఆరాధించాలి. ఆ విధానంగా మనకు పరమేశ్వరుడు చేత పార్వతీదేవికి తెలిపినటువంటి వ్రత కథ, స్త్రీలకు సకల సౌభాగ్యాలను ఇచ్చేటువంటి వరలక్ష్మి వ్రత విధానాన్ని తెలుసుకుందాం. ఈ వరలక్ష్మి వ్రత విధానం అనేటువంటిది పూర్వము చారుమతి అనేటువంటి బ్రాహ్మణ స్త్రీ, చారు అంటే మంచి అని అర్థం అన్నట్టు, మంచి బుద్ధి కలిగినటువంటిది. స్త్రీలకు చాలా గొప్పనటువంటి విధానాన్ని చెప్పారు భారతీయ సంస్కృతిలో. అలా ప్రతి స్త్రీ, ప్రతి మాతృమూర్తి రెండు చేతులు జోడించి నమస్కారం చేసేటువంటి ఒక రూపకంగా ఉంటారంట. ప్రపంచానికి స్త్రీయే ఆధారం, స్త్రీ శ్రీ అని చెప్పారన్నట్టు. అలా ఇంటికి ఇల్లాలు, గృహిణి గృహముచ్యతే అన్నారు కదా. అలా చారుమతీదేవి తన భర్తను, పతియే వ్రతము కలిగినటువంటిది పతివ్రత, భర్తను రోజు నిత్యము సేవిస్తూ ఉండేది, అత్తామామలను సేవిస్తూ ఉండేది, అంత బుద్ధితోని ఉండేది, అంత జ్ఞానముతో ఉండేది. అలాంటి మంచి సద్బుద్ధికి సజ్ఞానానికి లక్ష్మీదేవి ప్రసన్న స్వప్నంలో ప్రత్యక్షమయ్యి, అంటే ఉదయం వచ్చినటువంటి స్వప్నం, అంటే ఉదయంలో కూడా 3 రకాలుగా ఉంటాయి. ఋషి స్నానం అంటే నక్షత్రాలు ఉండగా వచ్చేటువంటి స్నానం అంటారన్నట్టు. అలా బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్వప్నంలో వచ్చి కుండినం అనే పట్టణంలో జరుగుతున్నటువంటి వృత్తాంతం ఇదంతా కూడా. ఓ చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవిని, ఇప్పుడు వచ్చేటువంటి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజు నన్ను ఆరాధించు. ఏ విధానంగా ఆరాధించు అంటే ఆ వ్రత విధానాన్ని చెప్పింది, వ్రత పూజను చెప్పింది. నివాసం, లక్ష్మీ నివాసం అంతా కూడా, ఇల్లంతా కూడా శుభ్రపరిచి, గోమూత్రం గోమయం, స్వచ్ఛమైనటువంటి దేశీ గోవేనండి. గోవులు అంటే ఈ రోజు కాలంలో అనేక రకాలుగా వస్తున్నాయి. పూర్వం అన్ని దేశీ గోవులు మాత్రమే ఉంటుండే. ఆ విధానంగా మిగతా ఎక్కడ పడితే అక్కడ అసలు పాలు వాడకున్నా సరే, ఆవు పాలు, దేశీ ఆవు పాలు దొరికితేనే వాడాలి. ఆ విధానంగా ఆ దేశీ గోమూత్రం గోమయం దొరికితేనే తీసుకోవాలి. అలా గోమూత్రం గోమయం ద్వారా ఇల్లంతా కూడా శుభ్రపరిచి, అలా ఇంటిని మంచిగా పచ్చని తోరణంతో అలంకరించి, ఈశాన్య ప్రదేశంలో ఒక మండపం వేసి, మండపం మీద కలశ స్థాపన చేసి, పంచపల్లవాలు అంటే కలశం బ్రహ్మాండానికి సంకేతమైతే ఈ పంచపల్లవాలు అనేటువంటివి రావి, జువ్వి, మేడి, మారెడు, మామిడి. మామిడి చాలా విశేషమైనటువంటిది. మామిడి తోరణం కడితే కనీసం వారం రోజుల దాకా ఉంటుంది. అంటే మనలో ఉండేటువంటి ఆ చెడునంతా కూడా తీసేస్తుంది. అందుకనే మామిడి తోరణం తప్పకుండా కట్టాలి. ఈరోజు సహజ ఏదో మామూలుగా లౌకికంగా ప్లాస్టిక్తోని తయారు చేసినటువంటి అస్సలకే వాడకూడదండి. కేవలం స్వచ్ఛమైనటువంటి మామిడి ఆకులను మాత్రమే వాడాలని చెప్పారన్నట్టు తోరణంగా. అలా మామిడి, రావి, జువ్వి, మేడి, మారెడు ఆ పంచపల్లవాలను వేసి, ఆ కలశంలో జలంలో తీర్థం పొడి, పచ్చకర్పూరం, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా కలిసినటువంటి ఆ తీర్థం పొడిని కొంచెం వేసి, నారీకేలాన్ని ఉంచి, వరలక్ష్మీదేవి ఈరోజు అనేక రూపాలు పెడుతున్నారు. రూపాలు పూర్వం ఎక్కడ లేవండి, కలశ స్థాపన అన్నారు అంతే. ఈరోజు అలంకరణకు అంటే అది ఇష్టం, వారి ఇష్టము, కానీ ప్రధానంగా కలశ స్థాపన. ఈ పంచపల్లవాలు, ఈ నారీకేలము, తీర్థం పొడి, కొంచెం పసుపు కుంకుమ కూడా స్వచ్ఛమైనదే వాడాలి. అగరబత్తులు కూడా ఏవి పడితే అవి వాడకూడదు. స్వచ్ఛమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి అగరబత్తులు మాత్రమే వాడాలని చెప్పారన్నట్టు. ఆ విధానంగా లేకపోతే ఆవు పిడక వేసి, కొంచెం నెయ్యి వేసి, దాంట్లో ధూపం సాంబ్రాణి వేయాలి. అలా అమ్మవారిని ఆవాహన చేసి, గౌరీదేవిని ముందుగా గణేశాంబిక గౌరీ అమ్మవారిని చేసి, ఆ గణపతి ఆరాధన చేసి, తర్వాత కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి, మంత్రం రాదండి అని అంటారు. మనకు చాలామందికి కూడా ఈ వీడియో చూసి, అఖండ జ్యోతి ద్వారా ఈ వీడియో చూసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మీదేవ్యై నమః ఇది అనొస్తుంది కదండి. లేకపోతే లక్ష్మీదేవ్యై నమః, వరలక్ష్మీ నమః అనేటువంటి నామాన్ని
లేదు ప్రకృత్యై నమః అనేటువంటి నామాన్ని కూడా చేయొచ్చు అన్నట్టు. శ్రీమాత్రే నమః ఏ నామం అనుకూలమైతే ఆ నామాన్ని ప్రధానంగా వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భార్య భర్త, నేను కూడా చాలామందిని కూడా ఇద్దరిని కూర్చుండబెట్టి చేయిస్తూ ఉంటాను. వరలక్ష్మీదేవి అంటే స్త్రీ ఒక్కతే చేయకూడదండి, భర్తతో కలిపి ఏదైనా వ్రతమైనా పూజ అయినా యజ్ఞమైనా యాగమైనా చేయాలి. వరహ అంటే శ్రేష్ఠుడు, లక్ష్మీ నారాయణ స్వరూపకంగా ప్రధానంగా అక్కడ అమ్మవారిని ఆరాధిస్తున్నాం, ఇద్దరిని కూర్చుండబెట్టి అమ్మకు ఆరాధన చేస్తున్నాం అన్నట్టు. అలాంటి భావనగా చేయాలని చెప్పారన్నట్టు. ఆ విధానంగా ఆ వరలక్ష్మీదేవి అయిన మహాని 16 ఉపచారాలు, శక్తి ఉన్నవారు 16 ఉపచారాలు, లేకపోతే పంచోపచారాలు చేసి అందరికీ వచ్చినటువంటి లక్ష్మీ అష్టోత్తరం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. సర్వభూతాలకు అంటే కేవలం మానవులకే కాదండి, చరాచర జగత్తుకన్నిటికీ కూడా, పక్షులకు చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. పశు దేవీం వాచమజనయంత దేవాహ తాం విశ్వరూపాహ పశవో వదంతి. పశువులు కూడా వాటికి కూడా భాష ఉంటుంది, చెట్లు కూడా మాట్లాడతాయి, చెట్లకు కూడా భాష ఉంటుంది. ప్రపంచంలో అందరికీ భాష ఉంటుంది, కానీ మానవుడు మాత్రం పరా పశ్యంతి మధ్యమ వైఖరి శబ్ద బ్రహ్మమయి చరాచర అలా జ్యోతిర్మయి వాంగ్మయి వాక్కును భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి అందుకనే వాక్కును చాలా జాగ్రత్తగా ఉంచాలి. అలాంటి సరస్వతి రూపకంగా కూడా లక్ష్మి అనుగ్రహిస్తుంది మన అందరినీ కూడా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు కదా, అలా వరలక్ష్మి దేవిని ఆరాధించడం ద్వారా అసలు ఒక్క వరం కాదండి, ఇంకొక అర్థం ఏంటిదంటే వరం అంటే ఇవ్వడం అనే అర్థం అన్నట్టు. అనేక వరాలు, విద్యాలక్ష్మి, తర్వాత సిద్ధలక్ష్మి, మనం ఏదైనా తపస్సు చేసుకుంటాం అలా సిద్ధిస్తుంది తప్పకుండా. జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి, ధనలక్ష్మి, ఏది కావాలి అంటే అది ప్రసాదిస్తుంది అంటే లక్ష్మి అమ్మవారు. అలా గొప్పగా అమ్మవారిని ఆరాధించి 9 ముళ్ళు వేసినటువంటి కమలాత్మికాయి నమః, కమలాయి నమః అంటే ప్రథమ గ్రంథిం పూజయామి, ద్వితీయ గ్రంథిం పూజయామి, తృతీయ గ్రంథిం పూజయామని ఆ 9 నామాలు ఉంటాయి. ఆ తోరణాన్ని ధరించాలి, కుడి చేతుకు ధరించాలి. ధరించిన తర్వాత ఒక స్త్రీని అంటే శక్తి ఉన్నటువంటి వారు 3, 5, 11 మంది అంటే ఈ వాయనం ఇవ్వడం అనేటువంటి సంప్రదాయం మనకు కలదు. అలా పిలిచి ఇచ్చితినమ్మ వాయనం అని ఎవరైతే పూజ చేసుకున్నటువంటి వారు అంటారు, వరలక్ష్మి స్వరూపకంగా నేను తీసుకున్నాను అని ఆ తిరిగి చెబుతూ ఉంటారన్నట్టు వాయనం తీసుకున్నటువంటి వారు. అలా తీసుకొని ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని చారుమతీదేవి మొట్టమొదటగా ఎందుకు తను సామూహికంగా చేసిందంటే మొదటగా తనకే వచ్చింది కదా స్వప్నం రాగానే ముందుగా భర్తకు తెలియజేసింది, అత్తామామలకు తెలియజేసింది, తర్వాత ఉన్నటువంటి వారందరినీ కూడా పిలుచుకొని చేయడం ద్వారా ఆ వ్రతం చేయగానే సకల సౌభాగ్యాలు వారి ఇండ్లన్నీ కూడా ఆ సువర్ణమయంతో వారికి వాహనాలు వచ్చాయి, తర్వాత ఆభరణాలు వచ్చాయి, ఇవన్నీ కూడా చెప్పారన్నట్టు వ్రత విధానం. అలా వ్రతం చేస్తే అంత విశిష్టత అందరికీ కూడా. భోగిక అనేవాడు యోగికారు అని అంటారు కదా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని అంత గొప్పగా ఆచరించడం ద్వారా అలాంటి యోగాలు కలుగుతాయని చెప్పారు. ఎవరు ఆచరించవచ్చు అంటే వివాహమైనటువంటి ప్రతి స్త్రీ కూడా ఆచరించవచ్చు. వివాహమైందంటే కొంతమంది వివాహం అయిన తర్వాత గర్భవతులుగా ఉంటారు, అంటే 5 నెలల లోపల ఉన్నటువంటి వారు తప్పకుండా గర్భం అంటే 6 మాసాలు వచ్చినాక పురుడు ఇలాంటివి ఉంటాయి కాబట్టి 6 మాసాల తర్వాత చేయకూడదు. మరల సంవత్సరం మొదలుపెట్టి మరల 3వ సంవత్సరం నుండి కూడా చేయవచ్చు. 5 నెలలు ఉన్నటువంటి వారు లోపల ఉన్నటువంటి వారు గర్భం వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చు. తప్పకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ఇది ఇద్దరు దంపతులు కలిసి చేయవలసినటువంటి వ్రతం, ఎవరికి తెలియనటువంటి రహస్యం. కొన్ని సందర్భాల్లో పౌర్ణమి కంటే ముందుగానే తప్పకుండా చేయాలి వ్రతాన్ని. మాకు వీలవుతలేదండి, మాకు వీలు కాదండి, కొన్ని నియమాలు కొంతమంది ముందు శుక్రవారం చేసుకుంటారు, తర్వాత శుక్రవారాలు చేస్తారు. అలా చేయకూడదు. వీలైనంతగా అంటే శక్తి ఉన్నటువంటి వారు మనం ప్రయత్నం చేస్తే పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి. ఇప్పుడు వినాయక చవితి ఎప్పుడు చేస్తామండి? వినాయక చవితి రోజే చేస్తాం కదా. విజయదశమి ఎప్పుడు చేస్తాం? విజయదశమి రోజే చేస్తాం కదా. దీపావళి ఎట్లా చేస్తాం? అలా ఇప్పుడు నాకు వీలు కాలేదు కదా అని తర్వాత రోజు చేయం కదా. అలా ఈ వరలక్ష్మి వ్రతం కూడా మనకు ప్రమాణం చెప్పారు కాబట్టి పురాణంలో ఆ విధానంగా చేయాలని వరలక్ష్మి వ్రత విధానాన్ని చెప్పారు. ఓం స్వస్తి. వరలక్ష్మి వ్రత అమ్మవారి యొక్క ఆ వరలక్ష్మి మాత అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కలుగుగాక. జై శ్రీరామ్.